హాయ్ అండి, వేలి మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైనో స్టోరీ. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో ఒక గుడ్ న్యూస్ గురించి అయితే తెలుసుకున్నాము. సో అది వచ్చేసి బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ అనమాట. సో ఈఎంఐ కార్డ్ బజాజ్ అనేది మనకి సిఎస్సి డిజిటల్ సేవ పోర్టల్లో లోన్ బజార్లో అవైలబుల్లో ఉంది, లైవ్ చేయబడింది. సో దాని ద్వారా కమిషన్ వచ్చేసి 287 రూపీస్ అయితే కమిషన్ వస్తుందని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాము. సో ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి నేర్చుకోబోతున్నాము. సో ముందుగా మీరు డిజిటల్ సేవ పోర్టల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో లోన్ బజార్ అని టైప్ చేయండి. లోన్ బజార్ LOA అని చెప్పి టైప్ చేయగానే ఇక్కడ మనకు థర్డ్ వన్ చూడండి, లోన్ బజార్ ఇన్ లోన్ వచ్చేసింది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే చూడండి మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ క్రాస్ చేసేయండి. సో ఇక్కడ మనకు మెనూలో చూసుకున్నట్లయితే లోన్ ప్రొడక్ట్, ఈఎంఐ కలెక్షన్, అలాగే కార్డ్స్ అని ఉంది కదండి. ఈ కార్డ్స్ పైన కర్సర్ తీసుకెళ్ళగానే యాక్సిస్ అలాగే బజాజ్ ఫైనాన్స్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ అని ఇక్కడ షో చేయడం జరుగుతుంది. సో దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, క్లిక్ చేయగానే ఈ విధంగా బజాజ్ ఈఎంఐ కార్డ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ కస్టమర్ ఎవరైతే ఉన్నారో కస్టమర్ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ ఉంది కదా, సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కస్టమర్కి 6 డిజిట్స్ ఉన్నటువంటి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది కస్టమర్ మొబైల్కి. ఆ ఒక ఓటీపీ ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఓటీపీ సబ్మిట్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ అడుగుతుంది అన్నమాట. కస్టమర్ యొక్క నేమ్, పాన్ కార్డ్ నెంబర్, డీటెయిల్స్ అవుతుంది. సో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. సో నేను ఫస్ట్ అయితే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఓటీపీ అనేది రావడం జరిగింది కదా, ఇక్కడ ఓటీపీ అడుగుతుంది అనమాట. సో ఓటీపీ ఏదైతే వస్తుందో కస్టమర్ మొబైల్కి ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది డిఫాల్ట్గా షో చేయడం జరుగుతుంది. తర్వాత కస్టమర్ యొక్క నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే పాన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మన డీటెయిల్స్ అయితే అక్కడ ఫిక్స్ అవుతాయి అనమాట. ఫిక్స్ అయ్యి కార్డ్ అనేది ఇష్యూ అనేది కావడం జరుగుతుంది.